జీఎస్టీ అధికారులు బంటూ వచ్చి బంగారం షాపులో దోపిడీకి పాల్పడిన కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఛేదించారు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 పిస్టల్స్, 4 కార్లు, 12 మొబైల్ ఫోన్స్, 49 లక్షల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గలోని నిత్యానంద్ నగర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ లోకి ఏప్రిల్ 7న జీఎస్టీ అధికారుల బంటూ 7 వ్యక్తులు ప్రవేశించారు. వీరంతా నెంబర్ ప్లేట్లు లేని 3 బైకులపై వచ్చారు. షాప్ లో యజమాని కిల్లంశెట్టి రామకృష్ణారావు ఒక్కరే ఉండడంతో ఆయనను చుట్టుముట్టి చేతులకు బేడీలు వేశారు. పిస్టల్ తో బెదిరించి షాప్ లో ఉన్న 800 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంతరాష్ట్ర ముఠా పనిగా భావించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. 4 బృందాలుగా రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీలో లభ్యమైన బైక్ల ఫోటోల ఆధారంగా ఫైనాన్స్ సంస్థల నుంచి వివరాలు సేకరించారు. పాత నేరస్తుల పనేనని నిర్ధారణకు వచ్చారు. ఒడిశా సరిహద్దులోని లొట్టూరు వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. సబ్ డివిజన్ లిమిట్స్ లో కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్ లో ఏప్రిల్ 7వ తారీఖున మనకి మధ్యాహ్నం టైంలో అక్కడ నిత్యానంద నగర్లో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి డెకాయిటీ కేసుకి సంబంధించి ఆ గ్యాంగ్లో ఉన్న కొంతమందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అరెస్ట్ చేస్తున్న వాళ్ళు రామచంద్ర సాహు, ఇతనిది బెరంపూర్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా, కూనా బారిక్ ఇతనిది గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా, బిహారీ పట్నాయక్ ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్, తపన్ మహారాణా ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్, తిరుమల పాత్రో అలియాస్ హరిఓం ఇతనిది అస్కాలో ఇతను గోల్డ్ షాప్ రన్ చేసేవాళ్ళు. అక్కడ అది సరిగా అవ్వట్లేదని చెప్పి అతను పలాసాకు వచ్చి సెటిల్ అయ్యారు. ఆయన పలాసలో కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి పలాసలోనే ఉంటున్నాడు అతను కూడా. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.